దంతవైద్య శాస్త్రం చదివిన తర్వాత ప్రతి దంతవైద్యుడు తన జీవితంలో మంచి దంతవైద్యుడిగా ఈ సమాజంలో పేరు సంపాదించుకోవాలని, జీవితంలో మంచిగా స్థిరపడాలని, దాంతోపాటు తన కుటుంబానికి సరిపడా డబ్బు సంపాదించుకోవాలని కలలు కంటాడు. ఈ విధంగా చేయడానికి దంతవైద్య శాస్త్రంలో రకరకాల అవకాశాలు ఉన్నాయి. ఇందులో మొదటిది, కొంతమంది దంతవైద్యులు తాము చదువు పూర్తి చేసిన తర్వాత విదేశాలకు వెళ్ళి అక్కడ తమకు సరిపోయే ఉద్యోగాన్ని సంపాదించుకొని విదేశాల్లో స్థిరపడతారు. మరికొంతమంది తమ దేశంలోనే ప్రభుత్వ రంగంలోనే సరైన ఉద్యోగాన్ని సంపాదించుకొని తమ దేశంలోనే స్థిరపడతారు. మరికొంతమంది ఇన్స్టిట్యూషనల్ డెంటిస్ట్రీ అంటే దంతవైద్య కళాశాలలో టీచింగ్ ఫ్యాకల్టీలో ఉంటూ అక్కడే స్థిరపడతారు. చివరగా చాలామంది దంతవైద్యులు క్లినికల్ డెంటిస్ట్రీలో అంటే ప్రైవేట్ ప్రాక్టీస్లో స్థిరపడతారు. ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే, విదేశాల్లో పనిచేసే ఉద్యోగాలకు, స్వదేశంలో ప్రభుత్వ రంగంలో చేసే ఉద్యోగాలకు మరియు దంతవైద్య కళాశాలలో పనిచేసే దంతవైద్యులందరికీ నెలకు సరిపడా జీతాలు వస్తాయి. కానీ ప్రైవేట్ ప్రాక్టీస్ చేసే వాళ్ళలో నెలకు జీతాలు వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే అక్కడ సంపాదన అనేది లెక్కకు మించినదిగా ఉంటుంది. కానీ దంతవైద్యుడు సరైన దారిలో కష్టపడుతూ ప్రజలకు మంచి దంతవైద్య చికిత్స అందిస్తూ మంచి పేరు సంపాదించుకుంటేనే ఉన్నత స్థాయిలో స్థిరపడగలడు. కానీ అందరు దంతవైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్లో ఎందుకని మంచి స్థాయిలో స్థిరపడడం లేదు? ప్రస్తుత సమాజంలో దంతవైద్య శాస్త్రంలో ప్రైవేట్ ప్రాక్టీస్ చాలా దారుణంగా మరియు చాలా దిగజారుతనంగా ఉండింది. మరి సమాజంలో మంచి దంతవైద్యుడిగా పేరు ఎలా సంపాదించుకోవాలి? ప్రైవేట్ ప్రాక్టీస్లో ఉన్నత స్థాయిలో ఏ విధంగా స్థిరపడాలి? తన కుటుంబానికి సరిపడా డబ్బు ఏ విధంగా సంపాదించుకోవాలి? మరియు దంతవైద్యుడు ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నంత కాలం తాను సంపాదించుకున్న మంచి పేరును చివరి వరకు ఏ విధంగా నిలబెట్టుకోవాలి? ఏ విధంగా ప్రస్తుత సమాజంలో చాలా తీవ్రంగా ఉండే డెంటల్ ప్రాక్టీస్ పోటీని ఏ విధంగా తట్టుకోవాలి? మరియు దంతవైద్యుడు తనకు తానుగా తన జీవితాంతం ఏ విధంగా తన వృత్తిలో ఎదుగుతూ ముందుకు పోవాలో ఈరోజు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వెల్కమ్ టు డెంటిస్ట్రీ టుడే ఛానల్. ఐఎమ్ డాక్టర్ రిపటూరి శ్రీకాంత్, డెంటల్ ప్రొఫెషనల్. సాధారణంగా దంతవైద్య శాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత చాలామంది దంతవైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ వైపు వెళ్తారు. కానీ దాదాపుగా అందరు దంతవైద్యులు ఆలోచించేది ఏమిటంటే, చదువు పూర్తి కాగానే కొన్ని లక్షల రూపాయలు కానీ కొన్ని కోట్ల రూపాయలు కానీ ఖర్చు పెట్టి ఒక ప్రాంతంలో ఒక డెంటల్ సెంటర్ కానీ, డెంటల్ హాస్పిటల్ కానీ లేదా డెంటల్ క్లినిక్ని కానీ ప్రారంభిస్తే వెంటనే తాము జీవితంలో మంచి స్థాయిలో స్థిరపడిపోతామని అనుకుంటారు. ఈ విధంగానే మన సమాజంలో దాదాపుగా దంతవైద్యులందరూ తమ స్తోమతకు తగ్గట్టుగా డెంటల్ క్లినిక్స్ని ప్రారంభిస్తారు. కానీ ఇందులో చాలామంది ప్రైవేట్ ప్రాక్టీస్లో సరైన స్థాయిలో స్థిరపడకుండా వెనకబడిపోతూ ఉంటారు. ఇంతకుముందు చెప్పినట్టుగా కేవలం 25 నుంచి 30% దంతవైద్యులు మాత్రమే విజయాలను సాధించి జీవితంలో ఎంతో పైకి ఎదుగుతారు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. ప్రైవేట్ ప్రాక్టీస్లో విజయం సాధించాలంటే ముఖ్యంగా ఉండవలసినది వృత్తిపరంగా ఒక మంచి విజన్ అంటే దార్శనికత మరియు ప్రొఫెషన్పై అతనికి మంచి పట్టు ఉండాలి. ఈ లక్షణం ఉంటే వారు ఖచ్చితంగా వారి జీవితంలో విజయాన్ని సాధిస్తారు. ఇప్పుడు మనం ఒక దంతవైద్యుడు ప్రాక్టీస్లో మంచిగా సెటిల్ అవ్వాలంటే చేయవలసిన పనులు ఏమిటో తెలుసుకుందాం. ఒక డెంటల్ క్లినిక్ని ప్రారంభించాలి అంటే దానికి సరిపడే డబ్బులు పెట్టుబడిగా పెట్టాలి. ఈ పెట్టుబడిలోకి సంబంధించిన 2 విభాగాలు ఉంటాయి. మొదటి విభాగం ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెండో విభాగం టెక్నికల్ సెక్షన్. టెక్నికల్ సెక్షన్ అంటే డెంటల్ చైర్స్ కావచ్చు, ఎక్విప్మెంట్ కావచ్చు, ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, మరియు దానికి సంబంధించిన లాబొరేటరీ అవసరాలు కూడా కావచ్చు. ఈ 2 విభాగాలు కూడా డెంటల్ ప్రాక్టీస్కు పునాది వంటివి. పాతకాలంలో దంతవైద్యులందరూ రెండవ విభాగమైన డెంటల్ చైర్స్, ఎక్విప్మెంట్, ఇన్స్ట్రుమెంట్స్ పైన ఎక్కువగా దృష్టి పెట్టేవారు. తక్కువ ఖర్చు కూడా పెట్టేవారు. ఎందుకంటే ఆ కాలంలో దంతవైద్యులు ఎక్కువగా తమ ప్రతిభపైనే ఆధారపడి ఉండేవారు. ఈ లక్షణం వల్ల పాత దంతవైద్యులు ఎప్పుడూ కూడా విజయం సాధిస్తూ వచ్చారు. కానీ ప్రస్తుత సమాజంలో దీనికి భిన్నంగా జరుగుతుంది. చాలామంది దంతవైద్యులు క్లినికల్ సెక్షన్ పెద్దగా పట్టించుకోకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగం పైన ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. ఈ దంతవైద్యులకు ఎంతసేపు మాకు అన్నీ బాగున్నాయి అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ లోపల చూస్తే ఎక్విప్మెంట్ కావచ్చు, ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు, ఇవన్నీ సరిపోనుగా ఉండవు. అలాగే బయట బోర్డు పైన తమ పేరుతో పాటు తన యొక్క డిగ్రీని కూడా రాస్తారు. దీంతోపాటు మేము ఫలానా కాలేజీలో పనిచేస్తున్నాము, అక్కడ ప్రొఫెసర్గానో హెచ్ఓడిగానో పనిచేస్తున్నామని చెప్తూ దాన్ని కూడా బోర్డు పైన రాస్తారు. ఏమైనా చెప్పండి, ఏదైనా చేయండి, ఎంతైనా ఖర్చు పెట్టండి. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక దంతవైద్యుడు సక్సెస్ అవ్వాలి అంటే, వాళ్ళు జీవితంలో బాగా స్థిరపడాలి అంటే అతనికి ఉండవలసిన లక్షణాలు
వృత్తి పట్ల గౌరవం ఉండాలి, ఒక విజన్ ఉండాలి, చేతి నైపుణ్యం కూడా బాగా ఉండాలి. ఈ లక్షణాలే ప్రపంచంలో ఏ దంత వైద్యుడైనా శ్రీరామ రక్ష. ఈ లక్షణాలు ఉన్న దంత వైద్యుడు ప్రపంచంలో ఎక్కడైనా విజయాన్ని సాధిస్తాడు. ఎక్కడైనా ఒక డెంటల్ క్లినిక్ ప్రారంభించాలి అంటే ముందుగా అతను మంచి స్థలాన్ని ఎంచుకోవాలి. మంచి స్థలం అని ఎందుకు చెప్తున్నానంటే అతను ప్రారంభించే డెంటల్ క్లినిక్కి విజిబిలిటీ, యాక్సెసిబిలిటీ ఉండాలి. విజిబిలిటీ అంటే ఆ ప్రాంతంలో దూరం నుంచి చూసినా కూడా ఆ క్లినిక్ బోర్డు సమాజానికి కనిపించాలి. అలా అనుకున్నప్పుడు ఏ విధమైన ఇబ్బంది లేకుండా తొందరగా ప్రదేశాన్ని చేరుకునే విధంగా యాక్సెసిబిలిటీ ఉండాలి. ఏ డెంటల్ క్లినిక్ అయినా ఏ ప్రాంతంలోనైనా ఈ రెండు విషయాల్లో చాలా ముఖ్యం. ఈ విషయాన్ని మరో విధంగా చెప్పాలంటే దీన్ని క్లినిక్ లొకేషన్ అంటారు. ఈ లొకేషన్ అనేది ప్రైవేట్ ప్రాక్టీస్కి చాలా ముఖ్యం. ఆ తర్వాత విషయం ఏమిటంటే క్లినిక్ ప్రజెంటేషన్. ఈ పదానికి అర్థం ఏమిటంటే మీరు మీ యొక్క క్లినిక్ని ఏ విధంగా అరేంజ్ చేశారు, అన్ని పద్ధతిగా ఉన్నాయా, రోగి వచ్చినప్పుడు అతనికి అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయా అనే విషయాలు ఇక్కడ చూడాలి. ఆ తర్వాత క్రమంలో దీనికి కావాల్సిన డెంటల్ చైర్స్ కావచ్చు, ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, మరి ఇతర డెంటల్ మెటీరియల్స్ అనే విషయాలు ఈ క్లినిక్ ప్రజెంటేషన్ కిందికి వస్తాయి. ఆ తర్వాత విషయంలో డెంటిస్ట్ ప్రొఫెషనల్ పర్సనాలిటీ. ఈ విషయం కింద సంబంధిత దంతవైద్యుడిలాగా కనిపిస్తున్నాడా, చక్కగా డ్రెస్ చేసుకొని ఉన్నాడా, రోగుల దంతవైద్యుని చూడగానే ఒక నమ్మకం ఏర్పడేలా ఉన్నాడా, ఇంకా దంతవైద్యుడు రోగులను సరిగ్గా రిసీవ్ చేసుకుంటున్నాడా అనే విషయాలు దీని కిందికి వస్తాయి. ఆ తర్వాత విషయం రోగికి సంబంధించిన విషయాలను రోగికి అర్థమయ్యేలా ఆ దంతవైద్యుడు వివరించడం కావచ్చు, మరియు వారితో మంచిగా ప్రవర్తిస్తూ వారిని సౌకర్యవంతంగా తన క్లినిక్లో చూసుకోవడం వంటివి ఈ విషయం కిందికి వస్తాయి. దీని తర్వాత విషయము ట్రీట్మెంట్ స్టాండర్డ్స్. ఆ దంతవైద్యుడు ఉన్నత ప్రమాణాలతో కూడిన దంతవైద్య చికిత్సలు అందించడం, అన్ని రకాల చికిత్సలకు సంబంధించి అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఆ డెంటల్ క్లినిక్స్లో ఉంచడం. ఆ తర్వాత విషయం రోగులతో లాంగ్ టర్మ్ ప్రొఫెషనల్ రిలేషన్ని మెయింటైన్ చేసుకోవడం. దీని అర్థం ఏమిటంటే ఒక దంతవైద్యుడు ఉన్నత ప్రమాణాలతో కూడిన దంతవైద్య చికిత్సలు అందించిన తర్వాత తిరిగి ఆ రోగి తనకు ఏమైనా భవిష్యత్తులో తన దంతాలకు సంబంధించిన సమస్య వస్తే ఆ పాత దంతవైద్యుడు మాత్రం గుర్తుకు రావడం. దీన్నే ప్రొఫెషనల్ రిలేషన్స్ అని చెప్తాం. పైన చెప్పిన విషయాలన్నీ ఏ దంతవైద్యుడైనా ఆచరించవచ్చు, చాలా తేలిక కూడా. కానీ కొద్దిగా ఓపిక ఉండాలి, అది చాలా అవసరం. కానీ కాలం గడుస్తున్న కొద్దీ కొత్త దంతవైద్యులు పాత దంతవైద్యుల చుట్టుపక్కల కూడా వారికి సంబంధించిన డెంటల్ క్లినిక్స్ ప్రారంభిస్తూ ఉంటారు. ఇప్పుడు పాత దంతవైద్యుల పైన తీవ్ర ఒత్తిడి ఉంటుంది. వృత్తిపరంగా వారు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారు. కొంతమంది దంతవైద్యులకు ప్రారంభించిన డెంటల్ క్లినిక్స్కి రోగులు ఎక్కువగా వస్తారు, కానీ తర్వాత క్రమంలో తగ్గిపోతారు. కారణము వారు ఆ దంతవైద్యుల డెంటల్ క్లినిక్ దగ్గరలో ఉన్న మరొక డెంటల్ క్లినిక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. దానివల్ల పాత దంతవైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ కొద్దిగా దెబ్బతింటుంది. మరి ఒక దంతవైద్యుడు తన ప్రైవేట్ ప్రాక్టీస్ని అన్ని వేళలా ఉన్నత స్థాయిలో ఉంచాలి అంటే చేయవలసిన పనులు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి దంతవైద్యుడు తన దంతవైద్య చికిత్సల గురించి తనకంటూ ఒక ఓన్ బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అంటే ఇక్కడ తనకంటూ ఒక ఇమేజ్ని మరియు రెప్యుటేషన్ని సంపాదించుకోవడం. ఇది ఎలా వస్తుంది అంటే డెంటల్ క్లినిక్ ప్రారంభించిన తర్వాత బయట మన క్లినిక్ చుట్టూ విపరీతమైన బోర్డ్స్ పెట్టేసి దంతవైద్యుడు పొద్దుటి నుంచి రాత్రి వరకు తన క్లినిక్లోనే కూర్చుంటే ఎలాంటి పేరు రాదు, మరి ఎలాంటి రోగులు కూడా అక్కడికి రారు. మరి ఏ విధంగా ఓన్ బ్రాండ్ని సృష్టించుకోవాలి అంటే క్లినిక్ పెట్టిన తర్వాత దంతవైద్యుడు తన క్లినిక్లో కూర్చోకుండా సమాజంలో పర్యటించాలి. ప్రతి ఒక్కరితోనూ ప్రొఫెషనల్ పద్ధతిలో మాట్లాడుతూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవాలి. అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో డెంటల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించి మీ యొక్క విజన్ని మరియు వృత్తిపరమైన వివరాలను ప్రజల్లోకి వివరించాలి. ఇలాంటి విషయాల్లో దంతవైద్యుడు చాలా నిజాయితీగా ముక్కుసూటిగా వివరించాలి. తాను చేయగలిగింది మాత్రమే మాట్లాడాలి, తాను మాట్లాడేది మాత్రమే చేయాలి. ఈ విధంగా నిజాయితీగా ఉండి ముక్కుసూటిగా మాట్లాడి అన్ని విషయాలను ప్రజలకు వివరిస్తూ ఉంటే మెల్లిమెల్లిగా మీ మీద ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. దీన్నే ఓన్ బ్రాండ్ అంటారు. తర్వాత విషయం ఏమిటంటే ఏదైనా రోగి మీ దగ్గరికి వచ్చినప్పుడు కేసు గురించి మెరిట్స్ని మరియు డిమెరిట్స్ని కూడా వారికి వివరించాలి. ప్రతి దంతవైద్యుడు ప్రపంచంలో ఉన్న దంతవైద్య శాస్త్రాన్ని పూర్తిగా చదవలేడు, అన్ని చికిత్సలు కూడా చేయలేడు. తాను తన జీవితంలో కొన్ని చికిత్సలు మాత్రమే నేర్చుకుంటాడు. దంతవైద్యులు ఎప్పుడు కూడా తనకు తెలిసిన చికిత్సలు మాత్రమే చేయాలి. తెలియని చికిత్సల గురించి రోగికి స్పష్టంగా చెప్పి ఆ చికిత్సలు చేసే దంతవైద్యుడి దగ్గరికి ఆ రోగులను పంపించాలి. ఇందులో నష్టమేమీ లేదు.
ఇలా చేయడం వలన రోగికి సరైన వైద్యం అందుతుంది. రోగికి కూడా దంత వైద్యుడి మీద మంచి గౌరవం ఏర్పడుతుంది. కానీ ఈ రోజుల్లో ఈ విధంగా చాలామంది చేయరు. మనకు దంత వైద్య చికిత్సలు వచ్చినా రాకున్నా పేషెంట్ దొరికితే చాలు ఇష్టమున్న ట్రీట్మెంట్ చేసి వాళ్ళని పంపించేస్తుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇలా చేయడం వలన ఆ దంత వైద్యుడి ప్రాక్టీస్ కొద్ది కాలంలోనే కుప్పకూలిపోతుంది. తర్వాత విషయం ఏమిటంటే, దంత వైద్యుల దగ్గరికి రోగులు వచ్చినప్పుడు మీ యొక్క ప్రొఫెషనల్ పర్సనాలిటీని ప్రజెంట్ చేస్తూ ఆ రోగిలో ఒక ధైర్యాన్ని నింపాలి. అప్పుడే ఆ రోగి మిమ్మల్ని నమ్ముతాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇలా చేయాలి అంటే దంత వైద్యులు చాలా ఓపికగా ఉండాలి. తర్వాత విషయం ఏమిటంటే, ప్రతి దంత వైద్యుడికి రోగి ట్రీట్మెంట్ విషయంలో 4 లక్షణాలు ఉండాలి. ఈ 4 లక్షణాలు ఏమిటంటే విశ్వసనీయత, బాధ్యత, జవాబుదారీతనము మరియు కమిట్మెంట్. ఈ 4 లక్షణాలను ప్రతి దంత వైద్యుడు సాధన చేస్తే అతనికంటూ ఒక బ్రాండ్ సృష్టింపబడుతుంది. తర్వాత క్రమంలో మీరు మీ జీవితాంతం మంచి సక్సెస్ఫుల్ ప్రాక్టీషనర్గా ఉండాలి అంటే మరికొన్ని విషయాలను మీరు సాధన చేయాలి. ఇందులో మొదటి విషయం, నెలలో తరబడి కావచ్చు, సంవత్సరాల తరబడి కావచ్చు, ఎప్పుడు కూడా ఒకే పద్ధతిలో అంటే మూస పద్ధతిలో రోగితో మాట్లాడడం మరియు చికిత్స విధానం ఒకే విధంగా చేయకూడదు. దంతవైద్యుడు ఎప్పుడు కూడా తనలో క్రియేటివిటీని అంటే సృజనాత్మకతను పెంపొందించుకోవాలి. కొన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత దంతవైద్యుడు కూడా ప్రాక్టీస్ పైన చాలా బోర్ కొడుతుంది. ఎందుకంటే చెప్పిందే చెప్తాము. కాబట్టి దంతవైద్యులకు బోర్ కొట్టి కొన్ని సంవత్సరాల తర్వాత పేషెంట్ చికిత్సా విధానం అందించే పరిస్థితి కూడా మనకు ఉండదు. అందుకని చెప్పిన విషయాన్ని కొత్తగా చెప్పాలి. తాము సాధించిన సృజనాత్మకత అంటే క్రియేటివిటీని జోడించి పాత విషయాన్ని కొత్త పద్ధతిలో చెప్పాలి. ఇలా చేయడం వలన రోగులు కూడా మీ ప్రాక్టీస్ని ఆదరిస్తారు మరియు ఆకర్షితులవుతారు. తర్వాత విషయం ఏమిటంటే, మనం ఎప్పుడు కూడా మన డెంటల్ క్లినిక్స్లో పని విషయంలో సెల్ఫ్ డిజైన్ చేసుకోవాలి. రోజు రొటీన్గా ఒకే పద్ధతిలో ట్రీట్మెంట్ చేయకుండా ఇంకేమైనా ట్రీట్మెంట్ పద్ధతులను మార్చవచ్చా, లేదా ట్రీట్మెంట్ నాణ్యతను పెంచుకోవచ్చా, ఇంకా సమాజంలో ఈ ట్రీట్మెంట్స్ గురించి కొత్తగా ఏమైనా పద్ధతులు వచ్చాయా అనే విషయాలపైన ఎప్పుడు కూడా సెల్ఫ్ డిజైన్ చేసుకోవాలి. తర్వాత విషయంలో ఎప్పుడు కూడా పేషెంట్ను ఒకే విధంగా పలకరించడం కాకుండా కొత్త పద్ధతుల్లో వాళ్ళని పలకరిస్తూ వారితో బాగా మాట్లాడుతూ ట్రీట్మెంట్ చేసే పద్ధతులను వెంటనే మారుస్తూ పేషెంట్లో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. పైన చెప్పిన విషయాన్ని చేయాలంటే దంతవైద్య ప్రొఫెషనల్ స్కిల్స్ని ప్రాక్టీస్ చేయాలి మరియు వాటిని ఇంప్లిమెంటేషన్ కూడా చేయాలి. ఒక దంతవైద్యుడిని అసెస్ చేయాలి అంటే అతను చేసే డెంటల్ ప్రాక్టీస్ని బట్టి అతను ఎలాంటి దంతవైద్యుడు అని చెప్పవచ్చు. మంచి డెంటల్ ప్రాక్టీషనర్స్కి మంచి క్రియేటివిటీ ఉంటుంది, టాలెంట్ ఉంటుంది, పొటెన్షియాలిటీ కూడా ఉంటుంది. పైన చెప్పిన విషయాలే కాకుండా మంచి ప్రాక్టీస్ చేసే దంతవైద్యుడికి మరికొన్ని లక్షణాలు ఉండాలి. అందులో మొదటిది, దాన్ని ప్రాక్టీస్ చేస్తూ మంచి ప్రొఫెషనల్ ఐడెంటిటీని ప్రొఫెషనల్ సర్కిల్లో సంపాదించుకోవాలి. ఇంతకుముందు చెప్పినట్టుగా మంచి క్రెడిబిలిటీని ఇంకా అకౌంటబిలిటీని పేషెంట్లలో పెంచుకోవాలి. ఇక మూడో విషయం ఏమిటంటే, తన క్లినిక్లో పనిచేస్తున్న సపోర్టింగ్ స్టాఫ్ పట్ల కూడా చాలా బాగా ఉండాలి. ఈ 3 లక్షణాలను కూడా దంతవైద్యుడు సాధన చేస్తే అతను మంచి దంతవైద్యుడిగా ఈ సమాజంలో ఎదుగుతాడు. ఇంకా ప్రతి దంతవైద్యుడు కూడా పాజిటివ్ విజన్ని తన ప్రొఫెషన్లో ఎంచుకోవాలి. ఈ పాజిటివ్ విజన్లో సెల్ఫ్ డిపెండెంట్, సెల్ఫ్ కమిట్మెంట్, సెల్ఫ్ డిసిప్లిన్ మరియు సెల్ఫ్ ప్రమోషన్ అనే విషయాలు ఉండాలి. వీటితో పాటు ప్రతి దంతవైద్యుడికి గిల్టీ కాన్షియస్నెస్ అనే లక్షణం కూడా ఉండాలి. ప్రతి దంతవైద్యుడు మంచి చేసినప్పుడు తానే మంచి చేశానని ఒప్పుకుంటాడు. అలాగే తాను తప్పు చేసినప్పుడు కూడా ఆ విధంగా తప్పు చేశానని ఒప్పుకోవాలి. కానీ ఈ కాలంలో చాలామంది దంతవైద్యులకి ఈ గిల్టీ కాన్షియస్ లేకుండా పోయింది. అసలు లక్షణాలే ఉండడం లేదు. చివరగా అందరికీ చెప్పేది ఏమిటంటే, డెంటిస్ట్రీ ఈజ్ అన్ ఆర్ట్, యు మస్ట్ ప్రాక్టీస్. సాధన చేయందే ఏ వృత్తిలోనూ కూడా మంచి పైకి రాలేడు. దంతవైద్యులకు కూడా ఈ విషయం వర్తిస్తుంది. ఎవరైనా దంతవైద్యుడు తాను సమాజంలో ఎక్కడైనా ఒక డెంటల్ క్లినిక్ ప్రారంభించాలనుకున్నప్పుడు పైన చెప్పిన విషయాల గురించి ఒకసారి ఆలోచించి అన్ని విషయాలను పాటిస్తూ ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తే ప్రతి దంతవైద్యుడు కూడా సమాజంలో మంచి దంతవైద్యుడిగా నిలబడతాడు. నిర్మోహమాటంగా నిజంగా చెప్పాలంటే ఈ కాలంలో డెంటల్ ప్రాక్టీస్ చేసే దంతవైద్యులు ఎవరు కూడా ఈ విషయాలను పాటించడం లేదు. కనీసం వారు వృత్తి ధర్మాన్ని కూడా పాటించడం లేదు. అలాంటప్పుడు తమ వృత్తిలో ఎలా విజయం సాధిస్తారు? అందుకని ఈ లక్షణాలు లేకపోవడం వల్లనే చాలామంది దంతవైద్యులు మంచి ప్రాక్టీషనర్గా నిలబడలేకపోతున్నారు. కాబట్టి అందరూ దంతవైద్యులు ఇలాంటి విషయాలపైన ఒక్కసారైనా దృష్టి పెట్టి ఇందులో కొన్ని విషయాలైనా వాళ్ళు ఆచరిస్తే మంచి దంతవైద్యులుగా ఈ సమాజం నిలబడతారు.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డెంటిస్ట్రీ టుడే ఛానల్. మళ్ళీ మనం వేరొక ఎపిసోడ్లో మరొక టాపిక్తో కలుసుకుందాం. మేరా భారత్ మహాన్, మేరా ప్రొఫెషన్ మహాన్. జై హింద్.